ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని ప్రియ స్నేహితులారా, విశ్వాసులారా, దేవుని పిల్లలారా, నేటి పునరుద్ధాన ఆదివారపు ఉదయకాల శుభాలు, ఆశీర్వాదాలు నీకు తెలియజేస్తున్నాం. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనంలో ఈ విలువైన మాటను మనం ఆలోచన చేసి ధ్యానం చేసుకుంటే, దేవుని మందిరము కొరకు కలిగి ఉన్న తృష్ణ, దేవుని మందిరమునకు వెళ్ళాలనే ఆశ, దేవుని సన్నిధిని అనుభవించాలనే కోరిక, దేవుని ప్రాకారములు చూడాలనే ఎంతో నిరీక్షణ కలిగిన భక్తులుగా కోరాహు కుమారులు రాస్తున్న ఈ కీర్తనలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా మీ కొరకు మా ప్రాణం ఆశపడుచున్నది అని చెప్తున్నారు. ఎన్నో విలువైన వాక్యాలు మనం వింటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఆయన మందిరముకు యొక్క ఆ పవిత్రత గురించి, ఆ మందిరంలో ఉన్న ఆశీర్వాదాల గురించి అనేక పర్యాయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. నేటి దినాన్ని కూడా దేవుడిచ్చిన ఈ చక్కటి పునరుద్ధాన దినాన్ని ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకూడదనే మరొకసారి దేవుని మందిరము గురించి నువ్వు ఏ ఆశ కలిగి ఉన్నావో గుర్తు చేయాలని ఆశపడుతున్నాము. భక్తులు చెప్పిన రీతిలో దేవుని సన్నిధికి త్వరితగతిన వెళ్ళాలి, ఆయన ఆరాధన హృదయపూర్వకంగా ఆరాధించాలి, ఆయనిచ్చే ఆశీర్వాదాలు నేను నా కుటుంబము అనుభవించాలి అన్న ఆశ, కోరిక నీలో ఉంటే గనక దేవుడు నిన్ను తప్పక దీవిస్తాడు, తప్పక నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ, ఇంతగా ఇచ్చించుటకు నేను ఏపాటి వాడును, నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం నిలిచినట్లు అనుగ్రహింపుము అంటున్నాడు. యెహోషువ, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము అని చెప్తున్నారు. మరి నీ ఇంటి వారితో నీవు ఏ ఆలోచన కలిగి ఉన్నావు? ఈ వారమంతా కూడా దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు కదా, ఆయుష్ను పొడిగించి నీ పనిపాట్లలో తోడైనాడు కదా. అందుకు నేటి దినాన్ని ఆయన దినాన్ని ఆయనతో గడపటానికి ఇష్టం కలిగి, ఆశ కలిగి ఉన్నావా? అయితే నీవు నీ కుటుంబం తప్పక ఆశీర్వదింపబడుతుంది. దేవుడిచ్చే ఈ పునరుద్ధాన ఆశీర్వాదాలు మీరు కుటుంబాలుగా అనుభవించటానికి, అటు విధంగా దేవుని చేత దీవించబడటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మీ అందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ వారమంతా కూడా కాచి కాపాడి, రాత్రంతా సుఖనిద్రనిచ్చి, ఆయుష్ను పొడిగించి, పునరుద్ధాన ఆదివారపు ఉదయకాల వేళ నీ విలువైన మాటలు, నీ మందిరంలో ఉన్న ఆశీర్వాదాల గురించి మరొక పర్యాయము మేము గుర్తు చేసుకోవటానికి కృపనిచ్చినందుకు నీకు వందనాలు. ఈ మాటలు ఆలకిస్తూ ప్రార్థనాపూర్వకంగా దినచర్య ప్రారంభిస్తున్న నీ ప్రియ పిల్లలందరినీ కూడా దీవించండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలను మంచి ఆరోగ్యాలతో ఆశీర్వదించండి. నీ మందిరానికి వెళ్ళటానికి అవకాశం లేని బిడ్డలు వారు ఉంటున్న స్థలములో చేయుచున్న ప్రార్థనల పైన నీ కనుదృష్టి నిలపండి. నేటి ఆరాధనలన్నిటి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. నీ మందిరానికి వెళ్ళి నిన్ను ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిపైన నీ మెండైన దీవెనలు, మంచి ఆరోగ్యాలు వారికి దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.